ఈ మాటలు మీరు వింటున్నప్పుడు మీకు అర్థమైపోయింది. ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, ద స్టోరీ బిహైండ్ దిస్ ఈజ్ 70 సంవత్సరాల బబులోను సామ్రాజ్యంలో వారు చెరగా పట్టబడిన తర్వాత, 70 సంవత్సరాలు అయిపోయిన బబులోను సామ్రాజ్యం తర్వాత మాది పార్సికులు వచ్చి ఈ పరిపాలన చేస్తున్నారు. ఈ మాది పార్సికులు వచ్చినప్పుడు అక్కడ రాజు ఏమన్నాడంటే, మీరు పోయి మీ మందిరాన్ని కట్టుకోండి అని అన్నాడు. ఎజ్రా, జకరియా వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా పనిచేస్తూ వచ్చారు. కాబట్టి ఎజ్రా సమయంలో ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, వాళ్ళు వచ్చి పునాది వేస్తున్నారు. 2 సంగతులు గుర్తుపెట్టుకోవాలి. 70 సంవత్సరాలకు ముందు వీళ్ళు చూసిన టెంపుల్ ఏ టెంపుల్ అని అంటే, సొలొమోను కట్టిన టెంపుల్. అది సొలొమోను కట్టిన టెంపుల్ ఎంత వైభవంగా ఉందో మనం చదువుతాం కదా. ఎంతో గొప్ప వైభవంగా కట్టిన టెంపుల్ ఇది. గోల్డ్ వాజ్ ప్లెంటీ, ఎక్కడ చూసినా గోల్డ్, ఏది టచ్ చేసినా గోల్డే. దేవుని వాక్యంలో ఏం రాబడిందంటే, ఆ రోజులలో వెండి మట్టిలాగా ఉన్నదంట. సొలొమోను దినములలో మట్టి అంట, వెండి మట్టి అంట. అంత ధనము, అంత వైభవంగా కట్టిన టెంపుల్ని నెబుజరదాన్ అనే క్యాప్టెన్ ఆఫ్ నెబుకద్నెజర్స్ ఆర్మీ ఏం చేశాడంటే, ఆ మందిరాన్ని కాల్చేశాడు. కుప్ప కూలిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. ఆ జనులందరినీ కూడా చెరగా పట్టుకొని వెళ్ళిపోయినారు. పేదోళ్ళని బీదోళ్ళని అక్కడనే వదిలేసినారు. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు బబులోను సామ్రాజ్యాన్ని ఆయన కూల్చేసినప్పుడు మీడో పర్షియన్స్ అనే వాళ్ళు వచ్చినారు. మాది పార్సికులు అంటారు. ఈ మాది పార్సికులు వచ్చి ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. ఈ బబులోను వాళ్ళు ఇంకా మాయమైపోయారు. కాబట్టి ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, దేవుడు తన వాగ్దానం ప్రకారంగా రాజు అయిన కోరేషు అంటే కింగ్ సైరస్ ద్వారా ఏమన్నాడంటే, నేను మందిరాన్ని మళ్ళీ ఈ వ్యక్తి ద్వారా కట్టిస్తానన్నాడు. కాబట్టి అక్కడ ఒక ఉత్తర్వులు జారీ అయినాయి. ఏంటి అని అంటే, యు గో అండ్ బిల్డ్ యువర్ టెంపుల్. ఆ టెంపుల్ కట్టుకోండి అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే, దే కేమ్ అండ్ స్టార్టెడ్ డిగ్గింగ్ అగైన్ టు లే ద ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ వేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది ఆ టైంలో వాళ్ళు పెద్దోళ్ళు అనమాట, ముసలాళ్ళు. ఇంతకు ముందున్న మందిరము అది వాళ్ళు చూసినారు. దే నో ద బ్యూటీ ఆఫ్ ద ప్రీవియస్ టెంపుల్. ఆలోచన చేస్తున్నారా? దే నో హౌ గ్రాండ్ ద ప్రీవియస్ టెంపుల్ వాజ్. ఇప్పుడు దేర్ ఈస్ అ చేంజ్ నౌ. ఇప్పుడు ఏంటి? నౌ దే ఆర్ నాట్ రిచ్ పీపుల్, దే డోంట్ హ్యావ్ మనీ. సొలొమోనుకున్నంత ధనం ఇప్పుడు లేదు వీళ్ళ దగ్గర. కానీ దేవుడు వాళ్ళకి ఎట్లాంటి మార్గము సరళం చేసినాడంటే, హీ సెడ్ గో అండ్ బిల్డ్ యువర్ టెంపుల్. కింగ్ సైరస్ సెడ్ గో అండ్ బిల్డ్ యువర్ టెంపుల్. ఆ టెంపుల్ కట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే, ఇక్కడ చదివాం కదా, వాళ్ళు పునాదులు వేస్తున్నారంట. వర్స్ 10 చూడండి. దే వర్ ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్. రంగురంగుల బట్టలు వేసుకున్నారంట మ్యూజిషియన్స్, క్వైర్ డ్రెస్ ఉన్నట్టు. ఇట్స్ అ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. నౌ దే ఆర్ డిగ్గింగ్, తవ్వుతున్నారు. ఇప్పుడు మేము మా గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ చేసుకోవచ్చు, వీ కెన్ స్టార్ట్ బిల్డింగ్ ఆర్ టెంపుల్ అన్నప్పుడు వాళ్ళు పునాదులు తవ్వుతున్నారు. ఈ పునాదులు తవ్వినప్పుడు ఏం జరిగిందనంటే, ఆ పాత పునాదులు కనబడ్డాయి. సొలొమోను కట్టిన ఆ గొప్ప టెంపుల్ ఒక పునాదులు కనబడ్డాయి. ఆ పునాదులు కనపడప్పుడు ఎంత గొప్పగా ఉన్నది మా మందిరం, శత్రువు నాశనం చేసేసినాడు అని మందిరాన్ని ఇంతకుముందు చూసిన వాళ్ళు ఏడవడం మొదలుపెట్టినారు. అయ్యో, ఎంతో గొప్ప మందిరం శత్రువు చేతికి వెళ్ళిపోయి నాశనం అయిపోయింది అని కొంతమంది ఏడుస్తున్నారు. కొత్త పునాది వేయబడుతుంది. అదే సమయంలో న్యూ జనరేషన్ వాళ్ళు దే ఆర్ ఎక్సైటెడ్. మేము ఎప్పుడో పాత మందిరాన్ని చూడలేదు, కానీ దిస్ ఈజ్ అవర్ టెంపుల్, ఈ పునాది ఇప్పుడు మాది అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దే వర్ ఎక్సైటెడ్. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం బాధ కూడా ఉందన్నమాట. బాధ ఎందుకు అనంటే, ఇంతకు ముందున్నంత గొప్ప వైభవంగా ఈ మందిరము లేదు అన్న ఆ బాధతో వాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో ఎజ్రా ఈ మాటలు రాస్తున్నాడు. వాళ్ళు పునాదులు చూసినప్పుడంట, చూడండి 12వ వచనం చదవండి. మునుపటి మందిరమును చూచిన యాజకులు గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అంత గ్రాండ్గా లేదు,
అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ న్యూ జనరేషన్ ఏమనుకుంటున్నారంటే, మేము వినడమే కానీ మాకు ఆ సంగతులు తెలియవు. కానీ కొత్త పునాది వేయబడుతుంది. దెర్ ఇస్ ఎ న్యూ ఫౌండేషన్. కాబట్టి ఆ సంతోషం అంట. కాబట్టి చదవండి ఇంకా. అయితే మరి అనేకులు అంటే కొత్త జనరేషన్. సంతోషం చేత బహుగా అరచిరి. 13వ వచనం. బహుదూరము వారు చేసిన శబ్దము బహుదూరము. సో ఈరోజు మనం చేసే ఈ ప్రార్థన నంబర్ 1, పరలోకానికి చేరాలి. నంబర్ 1, దట్స్ 1 నంబర్ ప్రయారిటీ. రెండవది, ఈరోజు వేసే పునాది ఇది, ఇట్ షుడ్ గో ఫార్. ఎంతో ఎంతో దూరం వెళ్ళాలి. ఈరోజు మనం వేసేది ఫౌండేషన్. ఈరోజు ఒకవైపేమో వెనక తిరిగి చూస్తున్నాం. ఐ డోంట్ మీన్ దట్ ఎనీథింగ్ రాంగ్ హెస్ హ్యాపెన్ టు DTCF. కాంటెక్స్ట్ ఏంటంటే, దెర్ ఆర్ పీపుల్, కొంతమంది ఉన్నారండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు, దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ DTCF. Somebody is probably here for the first time. They don't know. But what they want to know is, what is there for me now? People don't want to live by vitamins. People don't want to live by memory. People want to live by what I have now. కాబట్టి అక్కడ గొప్ప శబ్దం చేశారంట. గొప్ప శబ్దం చేస్తే దూరం వరకు అది వినబడిందంట. ఇదే సందర్భంలో మనం ఇంకొక సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవైపున ఆలోచన చేయండి, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఒకవైపున వృద్ధులేమో ఈ పునాది అంత గొప్పగా లేదు, కొత్త పునాది ఇంతకు ముందున్నంత గొప్పగా లేదు అని వాళ్ళు బాధపడుతుంటే, హగ్గై గ్రంథంలో దేవుడు కొన్ని మాటలు చెప్తున్నాడు. లెట్స్ గో బుక్ ఆఫ్ హగ్గై. హగ్గై గ్రంథంలో ఈ మాటలు మనం చూద్దాం. హగ్గై లో మనకు కనబడే సంగతి ఏంటంటే, హగ్గై ఈ 70 సంవత్సరాల ఈ క్యాప్టివిటీ అయిపోయిన తర్వాత ఉన్న ప్రవక్త. ఈ ప్రవక్త వచ్చి ఏం చేస్తున్నాడంటే, 2వ వచనం చూడండి, 1వ అధ్యాయము 2వ వచనము. సమయం ఇంకా రాలేదు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఇట్స్ నాట్ టైం, ఇప్పుడే ఎందుకు కట్టాలా, ఇప్పుడే కదా మనం అక్కడి నుండి బయటకు వచ్చింది. గెటింగ్ ద పాయింట్? వి జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ ద క్యాప్టివిటీ. ఇప్పుడేం అవసరం అండి, వై షుడ్ వి డూ దిస్ అని అనుకుంటున్నారు. వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారు తెలుసా? వాళ్ళకి ఈ 70 సంవత్సరాల ఈ పరిపాలన, బబులోను పరిపాలన తర్వాత వీళ్ళకి ఇంకా డౌట్ ఉంది. ఈ ఫ్రీడమ్ మనకి నిజంగా వచ్చిందా అన్న డౌట్. ఎందుకు? మళ్ళా వాడు వచ్చి పట్టుకుపోతాడేమో, ఆ రాజు ఊరికే పంపించిండేమో, మళ్ళీ తీసుకొని పోతాడేమో, మన ఇన్వెస్ట్మెంట్, మన టైం, మన ఎనర్జీ ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. లెట్ us be wise people, let us not jump into it right away అనుకొని వాళ్ళు ఏమంటున్నారంటే, నో, we will not do that. That's one side of the coin. On the other side of the coin, you know what they are doing? వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చూడండి, 4వ వచనం చదవండి. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం తెలుసా? వీళ్ళేమో అక్కడ నుండి వచ్చేసినారు, చెరగా పట్టబడిన తర్వాత, రిలీజ్ అయిపోయిన తర్వాత, మళ్ళా జెరూసలేంకి వచ్చేసిన తర్వాత, ఇట్ ఈస్ నాట్ టైమ్ టు బిల్డ్ ద టెంపుల్ అంటాడు. కానీ టెంపుల్ గురించి ఏం పట్టించుకోలేదు. కానీ హీ ఈస్ బిల్డింగ్ పక్కా హౌసెస్ ఫర్ హిమ్సెల్ఫ్. తన సొంత ఇంటిని బాగా కట్టుకుంటున్నాడు. ఆ లాజిక్ ఉన్నాడు, బహుశా నేను వెళ్ళిపోతాను అన్నాడు, తన ఇల్లు కూడా కట్టుకోకూడదు, అవునా? కానీ ఇల్లు కట్టుకుంటున్నాడు. దేవుని మందిరం గురించి పట్టింపు లేదు. అప్పుడు హగ్గై వచ్చి అంటాడు, ఏమరా మీరేమో దేవుని మందిరం కట్టడానికి ఇంకా టైం అవ్వలేదంటారు, మీరేమో మీ ఇల్లు కట్టుకుంటారు, ఇక్కడ ఏదో మతలబ్ ఉంది, యు ఆర్ నాట్ బీయింగ్ ఆనెస్ట్ అని. అప్పుడు హగ్గై వీళ్ళని ప్రోత్సహించడం మొదలు పెడతాడు. ప్రోత్సహించడం మొదలుపెట్టి ఏమంటాడు తెలుసా? చూడండి, 6వ వచనం చదవండి, 5వ వచనం నుండి చదువుతాను పోడి. ఈ మాట అనేక సార్లు మీకు హగ్గై గ్రంథంలో కనబడుతుంటది.
మీ ప్రవర్తనను మీరు ఆలోచించుడి. ప్రవర్తన గురించి మీరు ఆలోచించుడి. గివ్ కేర్ఫుల్ థాట్ టు యోర్ వేస్. మీ మార్గముల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటాడు. గివ్ కేర్ఫుల్ థాట్ టు యువర్ వేస్. ఒకవైపేమో వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే మందిరానికి టైం అవ్వలేదు, మందిరం కట్టడానికి టైం అవ్వలేదు. అదే సమయంలో దేవుని వాక్యంలో ఇంకా కొంతమంది ఎట్లాంటి వాళ్ళు ఉన్నారంటే, దావీదు తన జీవితంలో ఆయన కోరిందల్లా ఏంటంటే నేను మందిరం కట్టాలనుకుంటాడు. హీఈస్ అ కింగ్, ఆయనకేం అవసరం లేదు, హీ హెస్ గాట్ ఎవ్రీథింగ్. కానీ ఏమంటాడంటే ఐ వాంట్ టు బిల్డ్ ద టెంపుల్. నేను దేవదారు, ఐఎమ్ లివింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ఎ సీడర్ అండ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఇన్ ద టెంట్. హౌ కెన్ దిస్ బీ? నో, దిస్ ఇస్ నాట్ రైట్. చాలాసార్లు మనం ఏం చేస్తామనంటే దేవుని మందిరం గురించి మన యొక్క దృక్పథము, దేవుని గురించి మందిరం గురించి మన యొక్క ఆలోచనలు ఎట్లుంటాయంటే, ఐ వాంట్ టు షో యూ వన్ థింగ్. చూడండి, టర్న్ విత్ మీ టు సెకండ్, let me just tell you this. Let's go to second Chronicles, రెండవ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వచనం. ఏం చేశాడంట? ఆయన దేవునికి యొక్క గొప్ప మందిరాన్ని కట్టడము ఆరంభించినాడు. కానీ మీరు ఆలోచన చేయండి, హౌ మచ్ టైమ్ డిడ్ దిస్ మ్యాన్ టేక్ టు బిల్డ్ ద టెంపుల్? how much time he took to build the temple? He took, ఫస్ట్ కింగ్స్ మొదటి రాజులు 6వ అధ్యాయము ఆఖరి వచనం చదవండి. మొదటి రాజులు 6వ అధ్యాయము ఆఖరి వచనం. ఎన్ని సంవత్సరాలు కట్టినాడండి సొలొమోను? 7 years. Is it a small time? No. 7 years is a long time. Chapter 7, verse 1. చూసారా? దేవుని మందిరం కట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది. తన నగరు కట్టుకోవడానికి, తన ప్యాలెస్ కట్టుకోవడానికి ఎంత టైం పట్టిందండి? 13 years. ఆలోచన చేసినారా? క్రెడిట్ ఏమో సొలొమోనుకు పోయింది, వర్క్ చేసిందంత దావీదు. కానీ 7 సంవత్సరాలలో తన టెంపుల్ కట్టేసినాడు. కానీ తన ఇల్లు కట్టుకోవడానికి, ప్యాలెస్ అంటే తన ఇంటికి ఎంత టైం స్పెండ్ చేసినాడండి? 13 years. మనలో చాలామంది అట్లున్నాం. మన ఇల్లు కట్టుకోవడానికి, టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ఓన్ థింగ్స్, వీ స్పెండ్ సో మచ్ టైం. బట్ దేవుని మందిరం గురించి వీ డోంట్ థింక్. దేవుని మందిరంలో పని చేస్తే ఏమొస్తుంది అనుకుంటాం. దేవుని మందిరంలో కమిటెడ్గా ఉంటే ఏమొస్తుంది అనుకుంటాం. టాంజిబుల్ బెనిఫిట్స్ మనకు కనబడవు. చాలామంది అట్లనే ఉంటున్నారు. At the same time, I want to remind you one man, Samuel. చిన్న పిల్లోడు, వాళ్ళమ్మ టెంపుల్లో వదిలేసిపోయింది. ఆ దినములలో ఆ టెంపుల్ ఎంతో దుర్మార్గంగా ఉన్న పరిస్థితి. ఏలీ కుమారులు ఎంతో చెడ్డవారు అని దేవుని వాక్యం రాయబడింది. అట్లాంటి సందర్భంలో చిన్న పసివాణ్ణి పాలు తాగడం ఆపేసిన తర్వాత వాడిని తీసుకుపోయి మందిరంలో వదిలేసి వచ్చిందమ్మ. అక్కడే పెరిగినారండి. అమ్మ లేదు, నాయన లేడు. స్మాల్ కిడ్ మందిరంలో పెరిగినాడు. దేవుని వాక్యంలో ఏం రాయబడిందనంటే, దేవుడు సమూయేలుని ఎంత ఆశీర్వదించింది తెలుసా? ఒక ప్రధాన యాజకుడు ఉండగా దేవుడు ఆ చిన్న పిల్లడితో మాట్లాడినాడు. తన నోటి మాట ఏది కింద పడనివ్వలేదంట. సమూయేలు ఏది చెప్తే అది నెరవేరిందంట.
సమూయేలుకున్న గట్స్ ఏంటంటే, ఆయనకున్న ధైర్యం ఏంటంటే, సౌల్ దగ్గరకు పోయి రేయ్ నీ రాజ్యము దేవుడు లాగేసుకున్నాడు అని చెప్పగలిగిన ధైర్యం కలిగిన వ్యక్తి. ఆయన సౌల్ని అభిషేకించినాడు, దావీదుని అభిషేకించినాడు. ఎంత గొప్ప దైవజనుడు అని అంటే, మొత్తం దేశమంతటికి ఆయన ఒక్కడే న్యాయాధిపతి. ఆయన యాజకుడు, ఆయన బలి అర్పించినాడు కదా, యాజకుడే బలి అర్పించాడు. సో హీ వాజ్ అ ప్రీస్ట్, హీ కుడ్ ఆఫర్ సాక్రిఫైసెస్, హీ వాజ్ అ జడ్జ్, హీ వాజ్ లైక్ ఎ కింగ్ గోయింగ్ ఆల్ ఓవర్ డాన్ టు బేర్షిబా. దాని తర్వాత ఆయన ఒక ప్రవక్త. నో బడీ ఇన్ ద హోల్ బైబిల్ హ్యాస్ 3 offices లైక్ శామ్యుయల్. దేవుని మందిరానికి మనం కట్టుబడి ఉండి, దేవుని మందిరానికి మనము నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ భార్యను ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ద సీక్రెట్ టు సక్సెస్ ఈజ్ నాట్ ఎనీథింగ్ బట్ కంప్లీట్ రిలయన్స్, కంప్లీట్ కమిట్మెంట్ అండ్ సర్వీస్ టు ద లార్డ్. కానీ వీళ్ళేమంటున్నారంటే ఇంకా టైం అవ్వలేదు అంటున్నారు. ఇట్స్ నాట్ టైం యెట్ అంటారు. కానీ దే ఆర్ బిల్డింగ్ దేర్ ఓన్ హౌసెస్. ఇంటి గురించి, దేవుని మందిరం పాడైపోతున్న పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఒకవైపు అయితే దావీదు అంటున్నాడు, నేను ఇంత మంచి ఇండ్లలో ఉంటున్నాను, దేవుని మందిరం టెంట్లో ఉంది, దానికి కట్టాలంటాడు. సీ ద కాంట్రాస్ట్. కాబట్టి హగ్గై వీళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, 6వ వచనం చదవండి. హగ్గై 1:6. ఎట్లుందండి జీతం? ఎట్లుందంట? చినిగిపోయిన సంచిలో ఉందంట. చాలా మటుకు నేను చూసింది ఏంటంటే, క్రిస్టియన్స్, బిలీవర్స్ దేవుని దగ్గర డబ్బు విషయంలో, టైథింగ్ విషయంలో దే డోంట్ గివ్. లాస్ట్కి చూస్తే డబ్బులు మిగట్లేదు, తింటున్నారు కానీ ఆకలి తీరట్లేదంట. నీళ్ళు తాగుతున్నారు, దే ఆర్ డ్రింకింగ్, బాగుంది, ఇంట్లో నిండా ఉంటాయి ఫుడ్, కానీ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ఇట్. మన చినిగిపోయిన సంచిలో మనం ఏమంటాం, ప్రభువా నాకు డబ్బులు ఇవ్వు, నాకు ఇది ఇవ్వు. అది దేవుడు ఏమంటాడు, ముందు ఆ హోల్స్ ప్లగ్ చేయాల. గ్యాస్ ట్యాంక్ ఉందని మీ కార్లో, గ్యాస్ ట్యాంక్ ఉంది, ఒక హోల్ ఉందనుకోండి, మీరు ఎన్ని గ్యాలన్స్ ప్రపంచంలో ఉన్న మొత్తం ఆయిల్ ట్యాంకర్స్ తెచ్చి వచ్చి మొత్తం నింపండి, ఇట్ విల్ స్టిల్ లీక్. యు నో వాట్ యు నీడ్ టు డూ? ఫస్ట్ ప్లగ్ దట్ హోల్. Setting your heart right with God is plugging that hole. దేవుడు నీ పట్ల, నా పట్ల కోరేది ఏంటంటే, దేవుడు నిన్ను చేసి బలా నమ్మకమైన మంచి దాసుడు అని అనగలగాలి. అది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నీకు అన్నీ ఉన్నాయి కానీ యు ఆర్ ఎంప్టీ. మీరు అనొచ్చు, నో, ఐ హ్యావ్ ఇనఫ్, ఐ హ్యావ్ అ హౌస్, ఐ హ్యావ్ ఎ జాబ్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. ఇంకా కొద్దిసేపు ఒక అరగంట, గంట కూర్చొని మాట్లాడితే ఒక్కొక్కరి బాధలు, ఒక్కొక్కరి లైఫ్లో ఉన్న ఆ ఛాలెంజెస్, ఆ సిచ్యువేషన్స్ అవన్నీ కూడా మెల్లమెల్లగా బయటకు వస్తుంటాయి. అవునా కాదా? బయటికి కనపడడానికి మనం చాలా చక్కగా ఉంటాం. యూ స్పెండ్ టైం విత్ సంబడి. మంచి దగ్గర దోస్తులు ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది మీ సంగతి. మీరు ఏ కష్టం గుండా పోతున్నారు, మీరు ఏ విషయంలో మీరు బాధపడుతున్నారు, ఆ సంగతులన్నీ కూడా. అవన్నీ ఏంటన్నమాట, మీకు కష్టం కలిగినా మీరు ఏమంటున్నారు, మీరు గుర్తించట్ల. ఆ మాటలు ఇక్కడ చెప్తున్నాడు. దాని తర్వాత చూడండి 9వ వచనం చదవండి. చూడండి, దేవుని మందిరానికి, మన ధనానికి, మన ఇంటికి వచ్చే వస్తువులు, వీటన్నిటికీ దేవుడు ఎట్లా లింక్ చూపిస్తున్నాడు. నీ దగ్గర నువ్వు ఎంతో కష్టపడి నువ్వు ఏదో పంటను తీసుకొస్తావు, పంటను తీసుకొచ్చి ఇంటికి వస్తానే అది ఎగిరిపోద్దంట. అది ఎగరకూడదు.
నీకు అది నిలిచి ఉండాలి, నీకు అది ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే, యు నో వాట్, యు మస్ట్ బీ కమిటెడ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. మీరు ఏ సంఘానికి వెళ్ళినా కూడా యు మస్ట్ బీ కమిటెడ్ దేర్. That's how you should live. That's so important. If you want your hard work to stand, it looks very strange kada, it looks very strange. Aa connection enti ardham kaadu. How is it? I don't know. God said this, your house you're taking care of while my house is in ruins. If you take care of my house, I will take care of your house. Do you hear me? Hear me? If you take care of my house, I will take care of your house. That's the simple logic that God is trying to explain through Haggai. You take care of my house, I will take care of your house. That's as simple as that. Taravata జెరుబాబేలు వీళ్ళందరూ కలిసి వాళ్ళు మందిరాన్ని కట్టడం మొదలుపెట్టారు. చూడండి, ప్రజలు, వృద్ధులు ఆ బిల్డింగ్ వైభవాన్ని చూసి వాళ్ళు ఏడ్చారు. అరే, కొత్త బిల్డింగ్ అంత గ్రాండ్గా లేదే, కొత్త టెంపుల్ అంత గ్రాండ్గా లేదే అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, దేవుడు చూసే కళ్ళు వేరుగా ఉన్నాయి. ద ఐస్ దట్ గాడ్ హ్యాస్ ఆర్ డిఫరెంట్. 2వ అధ్యాయము హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. అందుకనే కదా వాళ్ళు ఆ రోజు ఏడ్చింది. ఎందుకు? దిస్ ఇస్ నో వే ఇన్ కంపారిజన్, మ్యాన్. యూ కెనాట్ కంపేర్ Lamborghini with Kia. No way. Absurd. That previous temple was like Lamborghini and this is like Kia. No way. చూడడానికి అట్లా ఉంది. మీరు అది చూసినారు కదా, మీరు కొంతమంది ఆ పాత మందిరాన్ని చూసినారు కదా. అవును, ఇప్పుడు అది అట్లుంది, యాజ్ ఇఫ్ నథింగ్ లాగా ఉంది కదా. వా. అప్పుడు దేవుడు ఏమంటాడు చూడండి, అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నది, జెరుబ్బాబేలు మీకు కనబడడానికి అది ఎంత మ్యాగ్నిఫిసెంట్గా కనబడకపోయినా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి? ఐ యామ్ విత్ యూ. Hear me? God says, I am with you. So దేవుడు ఏమంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. Jehozadak, Zerubbabel, Ezra, all the people, remember this, I am with you. ఓకే, దేవుడు మనకు తోడై ఉంటే ఏం జరుగుతుంది అని అంటే, మీరు ఇంకా కంటిన్యూ చేయండి. Read verse 6 onwards. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఏమంటున్నాడు? ఐ విల్ ఫిల్ దిస్ హౌస్. చూడడానికి ఎంత మ్యాగ్నిఫిసెంట్గా ఉండకున్నా నేనేం చేస్తాను, ఈ మందిరాన్ని, ఈ కియా లాంటి మందిరాన్ని, విచ్ లుక్స్ సో ఇన్సిగ్నిఫికెంట్, ఆఫ్ నో వాల్యూ, యు నో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ? ఐ యామ్ గోయింగ్ టు ఫిల్ ఇట్ విత్ మై గ్లోరీ. నా మహిమతో నేను దాన్ని నింపుతానంటాడు. అన్న తర్వాత ఇంకా కంటిన్యూ చేయండి. వెండి నాది, బంగారం నాది. ఈ కడవరి మందిరము యొక్క మహిమ ముందు ఉన్న మందిరము కంటే ఉన్న దాని మహిమని మించును అని
The Lord of hosts says this. కనబడ్డానికి it looks like nothing. ఆలోచన చేస్తున్నారా? It looks like nothing. But there are two things that you find there. Number one, God says, I am with you. Number two, my glory will be in that house. Get it? I am with you. Number one. Number two, నా మహిమ ఆ మందిరములో ఉంటది. కాబట్టి మీరు బయటికి బంగారాన్ని చూడొద్దు అంటున్నాడు దేవుడు. బయటికున్న దేవదారు ఆ మ్రానులను తీసుకొచ్చి ఆ కట్టడాలని చూడొద్దు. ఇట్ వాజ్ అ 3-story బిల్డింగ్. ఆ నీళ్లు గంగాలం కట్టేదే ఇట్ వాజ్ హ్యూజ్. ఇట్ వాజ్ కాల్డ్ ద సీ అన్నమాట. వెరీ వెరీ హ్యూజ్. టన్స్ అండ్ టన్స్ ఆఫ్ గోల్డ్ వాజ్ యూజ్డ్. ఇది చూస్తే ఆర్డినరీగా ఉంది. దేవుడు ఏమంటాడంటే, పైన చూడొద్దు, మీరు లోపల ఏముంటుంది తెలుసా? నా మహిమ ఉంటుంది. మై గ్లోరీ షల్ డ్వెల్ ఇన్. కాబట్టి మునుపటి మందిరము కంటే తర్వాత ఇప్పుడు మీరు కట్టే మందిరం యొక్క మహిమ గొప్పది అని అంటాడు. ఆలోచన చేస్తున్నారా? మునుపటి మందిరము కంటే కడవరి మందిరం అంటే మునుపటి, కడవరి అంటే లేటర్, ముందున్న మందిరము కంటే తర్వాత ఉన్న మహిమ, తర్వాత ఉన్న మందిరానికి ఉన్న మహిమ గొప్పది అని అంటాడు. బయటికి కనబడడానికి అది మామూలుగా ఉండొచ్చు. ఒక మాట చెప్తాను, మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రత్యక్ష గుడారము టాబర్నాకల్ బయట నుండి చూడడానికి ఎట్లుంటుంది తెలుసా అండి? ఆఫ్టర్ ఆల్ ఒక ఫాల్తూ పీస్ లాగా ఉంటుంది అది. అసలు దాంట్లో అసలు లాజికే లేదనిపిస్తుంది. ఎంత షాబీగా కనపడుతుంది. బయట కవరింగ్ ఏముందంట్లో? బయట గోట్ హెయిర్, స్కిన్, రెడ్ కలర్ స్కార్లెట్ అని ఉంటుంది, లెదర్ ఉంటుంది, స్కిన్ ఉంటుంది, దాని తర్వాత గోట్ హెయిర్ ఉంటుంది. ఇవన్నీ బయట నుండి కనపడుతుంటాయి. మీరు లోపలికి వచ్చి చూడండి. యు నో వాట్ యుల్ సీ? యుల్ సీ గోల్డ్, యుల్ సీ బ్లూ, యుల్ సీ పర్పుల్, యుల్ సీ ద బ్యూటీ, ఆ గ్రాండియర్. మీకు వన్ డే ఆల్సో ఐ హ్యావ్ ఎ సాఫ్ట్వేర్, ఐ విల్ బ్రింగ్ ఇట్ యూ అండ్ షో ఇట్ యూ. అది మీరు చూసినప్పుడు యూ విల్ బి సర్ప్రైజ్డ్ అనమాట. వావ్, లోపల ఇంత బ్యూటిఫుల్గా ఉందా అని. బయటికి కనబడడానికి సంఘం ఎంతో నార్మల్గా ఆర్డినరీగా ఉండొచ్చు, కానీ బట్ వన్స్ యూ కమ్ ఇన్ సైడ్ యూ విల్ సీ ద బ్యూటీ. యు నో వై? బికాజ్ అక్కడ ఏముందనమాట? దేవుని మహిమ. ఎంతో పెద్ద వైభవంగా ఎంత గొప్ప బిల్డింగ్ ఉన్నా దేవుని మహిమ లేకపోతే దట్స్ అ వేస్ట్. దట్స్ అ ప్లేస్ ఆఫ్ నో వాల్యూ. బిల్డింగ్ కాదు ఇంపార్టెంట్, అక్కడ ఇస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విచ్ మేక్స్ ఇట్ డిఫరెంట్. నేను మీతో ఉంటాను, నా మహిమ అక్కడ ఉంచుతాను. ఇంకేం కావాలండి? ఇంకేం కావాలి? వీళ్ళు మందిరాన్ని కట్టినారు. దే బిల్ట్ ద టెంపుల్. బ్యూటిఫుల్. వీళ్ళు మందిరాన్ని కట్టిన తర్వాత నెహెమియా వచ్చి గోడలు కట్టినాడు. మెల్లగా the city started becoming established. God gave them their honor, their respect back to them. He gave it back to them. If you want to start this church, you must pray that this church remains till the coming of Jesus Christ. If you don't want it, scrape the idea right here today. But one more thing, ఇది మనుషుని వలన జరుగుతుంది అని అంటే అది నిలబడదు, కూలిపోతుంది. కానీ ఇది దేవుని వలన స్టార్ట్ అయింది అని అంటే యూ కెనాట్ ఫైట్ అగెన్స్ట్ ఇట్. ఇట్ విల్ స్టాండ్. there is no push, there is no compulsion on anybody, but this is what we want to do. This is a place where you want to say, Lord, I want to see people saved. I want to see people baptized. We want to have our children dedicated to you in this place.
We want to see families settled in the presence of God through weddings. When there is a tragedy, we want to come around and be supportive of this family. We want to reach out to our neighbors. We want to reach out to the people in the world. Maybe it is through physical moving, or maybe through media, or whatever it is. If God wants to do it, He can do it. అడిగి ఊహించు వాటి కంటే అత్యధికముగా చేసే మన దేవుడు అవునా? డు యు బిలీవ్ దట్? మనం అడిగి ఊహించు వాటి కంటే అత్యధికముగా చేస్తాడు. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి. మీలో ఎంతమంది అసలు అమెరికాకు వస్తామని అనుకున్నారు మీరు? డిడ్ యూ థింక్? మీకంటే డబ్బున్న వాళ్ళు లేరా ఇండియాలో? లేరా? వీసా అమ్ముతామని అంటే లక్షలు కోట్లు స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు. But why are you here? God has a plan. Why you are not in Vizag or Rajahmundry or Hyderabad or Nalgonda, and why you are here anante God has a plan for you. ఇక్కడికి వచ్చిన తర్వాత you are not supposed to take care of your family only. God says, you take care of my house, I will take care of your house. Who can take better care of your house? You or God? God can take better care of your house. సాక్ష్యంగా నేను ఒక మాట చెప్తాను. నేను దేవుని మందిరంలో చేయని పని లేదు. There is nothing that I did not do in the house of God. That's become a blessing to me. That's become a great blessing to me. కొన్నిసార్లు అందరికీ అన్నం వడ్డించిన తర్వాత మాకు తినడానికి మాకు ఉండేది కాదు. మేము ఏం చేసేవాళ్ళం అంటే, అన్నం కొద్దిగా ఉండేది. పాస్టర్ అమ్మ ఇంటికి వెళ్ళి ఆమె దగ్గర కారం పొడి తీసుకొని మంచి నూనె, కారం పొడి మంచి నూనె కొద్దిగా ఒక డబ్బాలో ఇంత ఈ కారం పొడి ఇట్లా దాంట్లో వేసుకొని కారం పొడి మంచి నూనె అన్నం కలుపుకొని సంతోషంగా తిని మళ్ళీ సాయంత్రం ఓపెన్ ఎయిర్ మీటింగ్కి మేము వెళ్ళినాం. నెవర్ రిగ్రెట్ ఇట్. God will bless you. I have seen it in my life. I want to challenge you. Be committed to the house of God. Church lo, there are two types of people. One is an active participant, the other one is an active parasite. There is no passive position in a church. If you are not a part of the solution, you are a part of the problem. మీరు అనొచ్చు, నేనేం చేయట్లేదండి, నేను వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నా, నేనేమి అనట్లేదు, ఏం చేయట్లేదు. దట్స్ ఇనఫ్. మీరు ఏం చేయకపోవడమే ప్రాబ్లం. యు గెట్ ఇట్? యూ కెన్ డూ అ లాట్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, బట్ ఆ ఇన్పుట్ లేదు మీ దగ్గర నుండి. ఆ ఇన్పుట్ లేదు. బట్ వన్స్ యు ఆర్ కమిటెడ్, గాడ్ విల్ బ్లెస్ యూ. ఐఎమ్ ఎ లివింగ్ టెస్టిమనీ. నేను ఎప్పుడు అనుకోలేదు నేను అమెరికాకు వస్తానని. నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఫుల్ టైం పాస్టర్గా అవుతానని. నేను మంచిగా డబ్బులు సంపాదించుకుంటున్నా. మినిస్ట్రీ అంటే సండే ఒకరోజు అనుకున్నా. సండే ఒకరోజు మినిస్ట్రీ ఎట్లా చేసేవానంటే మార్నింగ్ 9:30 నుండి 8:30 నుండి నైట్ 9:30 వరకు బిజీ 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 బిజీ. Monday to Saturday I was on my own earning my money. God spoke to me. He said, what are you doing from Monday to Saturday? Why is it not my day from Monday to Saturday? I taught gospel in my office. I gave gospel to my students. Jesus Christ died for you అని మా ఆఫీస్లో నేను చెప్పాను. I understood my call. I said, no, I'm not supposed to think ministry is only Sunday. You take care of my house, I will take care of your house.